బీజేపీ కాంగ్రెస్ తాము అధికారంలో ఉన్న ఏ రాష్ట్రంలోనైనా కళ్యాణ లక్ష్మి లాంటి సంక్షేమ పథకాలు పేద ప్రజలకి అందిస్తున్నాయా అని కుకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ప్రశ్నించారు. కుకట్పల్లిలోని తన క్యాంపు కార్యాలయంలో 173 మంది లబ్ధిదారులకి కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులని అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణలో అనేక సంక్షేమ పథకాలని ప్రవేశపెట్టిన నాయకుడు ముఖ్యమంత్రి కేసీఆర్ అని అన్నారు. అభివృద్ధి చేస్తుంటే ప్రశ్నించడమే తప్ప దేశ ప్రజలకు ఎలాంటి పథకాలని కేంద్ర ప్రభుత్వం అందించడం లేదని ఆరోపించారు. రాబోయే ఎలక్షన్స్ లో బీఆర్ఎస్ ప్రభుత్వానికి ప్రజలు అండగా నిలవాలని కోరారు. ఆడపిల్ల పెళ్ళైతే కళ్యాణ లక్ష్మి ఇచ్చినటువంటి చరిత్ర ఏదైతే రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం అది కూడా తల్లి పేరు వేయడం 1,00,000 రూపాయలు ఇచ్చిన రాష్ట్రం బీజేపీ పరిపాలించిన రాష్ట్రంలో కానీ కాంగ్రెస్ పరిపాలించిన ఎక్కడ కూడా కళ్యాణ లక్ష్మి ఒకసారి ఆలోచన చేస్తున్నాం. కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత కళ్యాణ లక్ష్మి 51,000 తర్వాత 75,000 ఈ రోజున 1,00,000 ఒక కుక్కట్పల్లి కాంగ్రెస్ 14,000 మందికి ఇక్కడ తీసుకున్నాం, వాళ్ళకి ఇస్తూనే ఉన్నాం. వాళ్ళు ఈ రోజున మనకి ఏ రకంగా కూడా బీజేపీకి సాయం చేయట్లేదు, కాంగ్రెస్ సాయం చేయకుండా ముఖ్యమంత్రి గారు ఎవరు ఆడపిల్ల పెళ్ళైనా ఖచ్చితంగా ఇవ్వాలని నిర్ణయం తీసుకుని అది కూడా తల్లి పేరు మీద ఇవ్వాలనుకుంటే ఆలోచన ఇస్తున్నారు. మీరు అడగారు పక్కకున్న బీజేపీ రాష్ట్రాల్లో ఎక్కడైనా కళ్యాణ లక్ష్మి ఉందా, విషయాలు చెప్తుందా? ఇలా ఆడపిల్ల పుడితే 14,000 రూపాయలు, మొక్కలు పుడితే 13,000 రూపాయలు. ఏదైనా ఇలా ఆడపిల్ల గౌరవించిన రాష్ట్రం ఓన్లీ తెలంగాణ రాష్ట్రం. రెగ్యులేషన్స్ వస్తాయి, వస్తారు ఇక మేము తీర్చినా మీకు చేస్తుంది. మరి ఇలా ఇటువంటి మంచి పని చేసి ఆడపిల్లలు గుర్తించి 1,00,000 రూపాయలు ఇచ్చిన మీరు ఓటేస్తారా, లేకపోతే అబద్ధాలు చెప్పి ఓటేస్తారా మీరే నిర్ణయిస్తారు.